మందిలో మనతో పాటు చదివినటువంటి ఒక 10 మంది ఈ రోజు మన ముందు లేరు. వాళ్ళ పేర్లు నేను చెప్తున్నాను. ఏమినేని కిషోర్ బాబు మనకి స్కూల్ పీపుల్ లీడర్ కూడా ఆయన 10th క్లాస్లో. ఆయన ఈరోజు మన ముందు లేరు, చనిపోయి ఉన్నారు. అలాగే కొక్కిరిగడ్డ సాయిబాబు కుంటి అబ్బాయి ఒక అబ్బాయి లేడు. మేత్ర శ్రీనివాసరావు వాళ్ళ నాన్నగారు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండేవారు, ఆయన లేరు. తరువాత శోభన్ బాబు అని కాలనీకి సంబంధించినటువంటి ఒక అబ్బాయి, ఆ అబ్బాయి కూడా లేరు. తర్వాత అనల్ హక్ ఆయన కూడా లేరు. అచ్యుత దుర్గాదేవి డాక్టర్ గారు అమ్మాయి, ఆ అమ్మాయి కూడా లేరు. తోటకూర కుసుమకుమారి బాలసుందరం గారి కూతురు, ఆ అమ్మాయి కూడా లేదు. కామేశ్వరి బజార్లో ఆ అమ్మాయి సంబంధించినటువంటి ఆ అమ్మాయి కూడా చనిపోయింది. నర్రా భాస్కర్ రావు ఆయన కూడా చనిపోయినారు. అలాగే షేక్ శంషీర్ జానీ అని మాట్లాడి టీచర్గా పనిచేస్తూ ఉండేవాడు బాపట్లలో, వాడు కూడా రైల్వే యాక్సిడెంట్లో చనిపోయాడు. వీళ్ళందరి జ్ఞాపకార్థం ఒక 2 నిమిషాలు అందరూ మౌనం పట్టిద్దాం. థ్యాంక్ యూ. బాచిన బడవ నల్లమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవ నల్లమెంతో ఈ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, చల్లని సముద్ర గర్భం. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలికాని పవిత్రులెందరూ, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఈ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. చెబుతున్నాను మిత్రులారా, నేను మీకు తెలుసు, నా పేరు కొల్లాటి నాగరాజు, సన్ ఆఫ్ రాఘవయ్య. ఏజీకేపేటలో నిజాంపట్నంలోనే ఇప్పటికి నివసిస్తున్నాను. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. సిఐటిడిలో ఒక డిప్లొమా చేశాను. హెచ్సియులో ఒక డిప్లొమా చేశాను. చదవటం చాలా చదివాను. ఎడ్యుకేషన్లో బాగానే ఉన్నాను. బట్ వెన్ కమ్స్ టు ఎగ్జిక్యూషన్ ఇట్ వాస్ ది మిజరబుల్ కేస్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ ది నాలెడ్జ్. ఇది ఎందుకు అనేది మీతో ఒక 2 నిమిషాలు నేను పంచుకుంటాను. దీని వెనక కూడా నిజానికి మీ అందరికన్నా నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకంటే మీలో చాలా మంది రాని మా తల్లిదండ్రులు కూడా దాదాపు ఇలిటరేట్స్, మా నాన్న కొంత చదువుకున్నాడు కానీ మా అమ్మాయి అయితే బడికి కూడా ఉన్నటువంటి ఆమె. కానీ నేను ఎందుకు అదృష్టవంతుడిని అని చెబుతున్నాను అంటే, కష్టం ఎరగకుండా పెంచడంలో అత్యంత శక్తివంతమైన పాత్రని మా తల్లిదండ్రులు నా ఎడల ప్రదర్శించారు. ఆ సందర్భంలో కానీ, అలానే నన్ను గైడ్ చేసే విషయంలో కానీ, నిజానికి నేను దేనిలో చెప్తానంటే, మీ దగ్గర చాలా మంది దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ వెల్త్ని నేను వెల్త్గా చూడను. ఇప్పటికీ కూడా మెటీరియల్ వెల్త్ని, అంటే భౌతికమైనటువంటి సంపద మనకి చాలా ఉంటుంది.
అది ఆస్తుల రూపంలో అనేక రకాలైన ఆస్తులు ఉంటాయి. కానీ నాకున్న ఆస్తి ఇంకా దానికి కనిపించినటువంటి చాలా ఉన్నతమైన ఆస్తి నా దగ్గర చాలా ఉంది. ఆ ఆస్తిని నా దగ్గర పోగేయటంలో మా తల్లిదండ్రులు అత్యంత అద్భుతమైనటువంటి పాత్రను పోషించారు. అందుకు నేను ఎప్పుడు మా అమ్మా నాన్నలకి రుణపడి ఉంటాను. మా అమ్మా నాన్నలు నాకేం చెప్పారు అనేటటువంటిది నేను ఇప్పుడు చెప్తాను. అది కొంచెం మీరు ఆలోచించమని చెప్తాను. ఒక విషయం నేను చెప్తున్నాను వినండి. ది గైడింగ్ ప్రిన్సిపల్ వాట్ మై ఫాదర్ టోల్డ్ మీ వాజ్ దిస్: నెవర్ టు వర్క్ అండర్ ఎనీ. Never to work under any. If you want to excel yourself to the maximum extent, if you want to reveal your utmost capacity, you should work for yourself. That was what the guiding principle I was taught by my father, to whom his father was taught. My father never worked under any. My great grandfather never worked under any. మా నాన్న ఎవరి దగ్గర కూలీగా పనిచేయడానికి వెళ్ళలేదు. మా తాతయ్య కూడా ఎవరి దగ్గర కూలీగా పనిచేయడానికి వెళ్ళలేదు. ఏమిటి దీనిలో మా తాతయ్యదో మా నాన్న మాకు చెప్పింది ఏమిటి అని అంటే, మనిషి అత్యున్నతమైనటువంటి శక్తియుక్తులు ఎప్పుడు ప్రదర్శితమవుతాయంటే నువ్వు నీ కోసం పనిచేసుకునేటప్పుడు మాత్రమే ప్రదర్శితమవుతాయి అనేటటువంటిది. అది బహుశా నేను చాలా ఒక 7-8 ఆర్గనైజేషన్లో పనిచేయడానికి ప్రయత్నం చేశాను. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ ప్లెజర్ వర్కింగ్ ఆన్ దోస్ ఆర్గనైజేషన్స్. ఇది కూడా ఒక రకంగా నన్ను ఇలా మార్చడానికి పనిచేసిన వాటిలో తెలియకుండా నా మీద అది పనిచేసి ఉండొచ్చు అనేటటువంటి ఒకటి. కానీ దాన్ని ఇప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లకి తక్కువ కానటువంటి నాలెడ్జ్ మా నాన్న నాకు ఇచ్చాడు అని ఇప్పటికీ నమ్ముతాను. ఇది ఒకటి. నేను ఇలా ఉండడానికి ఒక కారణమైనటువంటి వాటిలో ఒకటైతే, మళ్ళీ హౌ మ్యాగ్నిఫిషెంట్, హౌ గ్రేట్ మై మదర్ వాస్. మా అమ్మ ఎలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చింది అనేది కూడా నేను చెప్పబోతున్నాను. మా అమ్మ నాకు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. ఏమిటంటే, మన లెవెల్లో ఉండేటటువంటి మన బంధువులతో మనకు ఉండేటటువంటి సంబంధాలు, మన లెవెల్లో ఉండేటటువంటి అంటే నువ్వు, నీ భార్య, నీకుండేటటువంటి కితడ్కిన్ అంటే దాన్ని ఏమంటాము బంధువులు, వీళ్ళందరూ కూడా బంధుమిత్రులు, వీళ్ళందరూ కూడా అంటే రక్త సంబంధీకులు. మరి ముఖ్యంగా మా అమ్మ చెప్పింది, రక్త సంబంధీకులతో నీకుండేటటువంటి సంబంధాలు, నీ లెవెల్లో ఉండేటటువంటి సంబంధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ 2వ తరంలోకి చేరకూడదు. ముఖ్యంగా చెడు సంబంధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ 2nd జనరేషన్కి చెప్పకూడదు అని మాకు చెప్పింది. అంటే నేను మా తమ్ముడితో సరైన సంబంధాలు లేకపోయినా, నేను మా మరదలతో సరైన సంబంధాలు లేకపోయినా, మా అక్కయ్యతో మా సరైన సంబంధాలు లేకపోయినా, మా బావతో సరైన సంబంధాలు లేకపోయినా, ఇంకా ఎలాంటి ఈ రకమైనటువంటి మన లెవెల్లో ఉండేటటువంటి సంబంధాలు ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ జనరేషన్కి చేరకూడదు. ఇది ఒక అద్భుతమైన సందర్భంలో చెప్పింది మా అమ్మ. నేను మా ఫ్యామిలీకి సంబంధించి ఒక ఇది అడిగితే, ఎందుకు వాళ్ళందరూ మన ఇళ్ళకి రావట్లేదు అంటే, మన వాళ్ళు పెద్దవాళ్ళు చేసినటువంటి 1950లో మా అమ్మ కాపురానికి వచ్చిందంటే, ఇక్కడ 1950లో కాపురానికి వచ్చినప్పుడు మా ఇళ్ళ దగ్గర ఒక గొడవ జరిగింది. అది మా ఫ్యామిలీకి సంబంధించింది కదా, పక్కవాళ్ళది, మా కొల్లది పక్కవాళ్ళది. మా ఇంటి ముందు పెళ్లి జరుగుతుంది, ఆ బ్యాచ్లోకి సంబంధించి పెళ్లి జరుగుతుంటే నేను కాన్స్టెంట్గా అబ్జర్వ్ చేస్తాను. నేను 87లో అడిగింది ఇది. నేను ఇంజనీరింగ్లో చేరాను. అప్పుడు అడగడానికి అడిగాను మా అమ్మని, ఎందుకు వాళ్ళు ఎప్పుడు ఈ పెళ్లికి వచ్చినట్టు నేను చూడలేదమ్మా ఏంటి అని అంటే చెప్పింది. అప్పుడు చేసినటువంటి 1950లో నేను కాపురానికి వచ్చిన కొత్తలో జరిగినటువంటి ఒక మా దామదాపల్లి 10th వరకు ఇక్కడ పెట్టినాను. చేశాను నేను మళ్ళీ విజయవాడలో. ఆల్విన్ కంపెనీ ఆల్విన్ కంపెనీ క్లోజ్ చేసిన తర్వాత రేపటి వచ్చి ఏసీ షోరూమ్ పెట్టాం. సర్వీస్ సేల్స్ అదే చేస్తున్నాం. మాకు 2 పాపలు,
ఒక పాప చార్టెడ్ అకౌంట్ CA దుబాయ్లో చేస్తుంది. మొన్న 6 నెలల క్రితమే మ్యారేజ్ అయింది. ఒక పాప అగ్రికల్చర్ BSc బాపట్ల చదివి ఇప్పుడు MS టెక్సాస్ A&M యూనివర్సిటీలో చేసి డెన్వర్ PhD చేస్తుందమ్మా డెన్వర్లో. మా వైఫ్ అడ్వకేట్ తెనాలి లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. మా నాన్నగారి పేరు నాయుడు శ్రీమన్నారాయణ, RTC డ్రైవర్ చేసేవాడు. అప్పుడు నేను 10th క్లాస్లో అందరికీ తెలియదు. ఏంటంటే నేను చాలా చిన్న పిల్లడు కానీ వాళ్ళ దగ్గర కూర్చోబెట్టారు తీసుకెళ్ళి. అంత అప్పట్లో అంటే తెలియదు నేనంటే ఎవరైనది. ప్రస్తుతం నేను 98 DSCలో టీచర్గా అపాయింట్ అయ్యాను బొల్లాపల్లి మండలం. నెక్స్ట్ ఆల్బర్ట్ శ్రీనివాసరావు పిట్వారపల్లి మండలంలో అల్లూరు గ్రామంలో టీచర్గా పనిచేస్తున్నాను. చిన్నవాడు కాబట్టి ఇప్పుడు కూడా చంద్రమౌళి ఎవరికి తెలియదు. చూడు నాది బట్టెల షాపు. అబ్బాయి యశ్వంత్ గుప్తా, ఏజ్ MSc. నెక్స్ట్ షేక్ జబీర్. మా నిజామాబాద్ నాకు 2 అమ్మాయిలు, అమ్మాయిలకి 2కి పెళ్ళి అయిపోయింది. హ్యాపీగా ఉన్నాను. పేరు మొహమ్మద్ జాకీర్ హుసేన్. నాకు క్లాస్లో అందరూ గుర్తుపడతారు పెద్ద కళ్ళోడు అని చెప్పి పిలిచేవాడు నాకు. సో నాది 10th అయిపోయిన తర్వాత నేను మీద ఆ తర్వాత డిప్లొమా ఇంజనీరింగ్ చేసుకుని ఆ తర్వాత MCA చేసుకున్నాను. MCA చేసుకుని ఆ తర్వాత ఇప్పుడు నేను ప్రెసెంట్ ఒరాకిల్ కంపెనీలో ప్రాజెక్ట్ డెలివరీ మేనేజర్ కింద చేస్తున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. సో నాకు 2 పిల్లలు, నా భార్య, 2 పిల్లలు. పాప పెద్దది, పాప వచ్చేసి బీటెక్ 3rd year చదువుతా ఉన్నాడు. బాబు ఏమో KLP స్కూల్ పబ్లిక్ స్కూల్ గుంటూరులో 10th class చదువుతా ఉన్నాడు. సో హైదరాబాద్లో ఉన్న 20 years ఇప్పుడే గుంటూరు ఎట్టాను నేను ఫ్యామిలీతో హౌస్ కన్స్ట్రక్షన్ చేద్దాం ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. పేరు షేక్ వలీ, మా నాన్న పేరు షేక్ మహబూబ్. ఇక్కడ కాన్స్టేబుల్గా చేశాడు. నాకు 3 9th class వరకు చదివాను. 10th class పుస్తకం చదివాను. మాకు 3 పిల్లలు, పుస్తకం మ్యారేజ్ అయిపోయింది. హ్యాపీగా ఉన్నాము. మీ అందరితో కలిసి మాట్లాడి ఇంత హ్యాపీగా చాలా ఎంజాయ్గా ఉంది. వెంకటరమణ, నేను ఇక్కడ 10th క్లాస్ బ్యాచ్లో చదివాను. మా మిస్సెస్ దివ్య జయలక్ష్మి. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. బాబు బీటెక్ 3rd year చదువుతున్నారు. పాపను బీటెక్ 1st year చదువుతా ఉంది. ఇక్కడ నేను కిరాణా వ్యాపారం చేస్తున్నాను. మరి ఈ యొక్క గెట్ టుగెదర్ కార్యక్రమానికి ప్రోత్సహించి మరి మనందరినీ, మన మిత్రులందరినీ ఈ విధంగా కలిపి మరి చేసిన మన మిత్రులందరికీ నా కంగ్రాచులేషన్స్ చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. నెక్స్ట్ కట్టాసీను రేవటరమణ. నా పేరు కట్టా శ్రీనివాసరావు అండి. మాది బాపయ్య నగర్ రామదాలపల్లి దగ్గర. నేను ప్రజెంట్ పోలీస్ ASIగా చేస్తున్నాను. నాకు 2 పిల్లలండి, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి హోమియోపతి మెడిసిన్ చేసి అమెరికాలో ఉంటుంది. అబ్బాయి ఏమో ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్ PG చేస్తున్నాడండి. వందనం. ముందుగా అందరూ నన్ను క్షమించాలి. అండ్ ఫ్యామిలీ అని చెప్పారు, కానీ నేను ఒంటరిగా వచ్చాను. స్కూల్ అసిస్టెంట్గా ZBH స్కూల్ కొప్పర్లో పెదనందిపాడు మండలంలో చేస్తున్నాను. మా మిస్సెస్ బాపట్ల SP ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా చేస్తున్నారు. నాకు 2 పిల్లలు. పెద్దవాడు US వెళ్ళాడు MS చేయడానికని. అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయింది. దిస్ ఈజ్ అబౌట్ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ. వందనం. మిత్రులారా, నిజానికి ఇది మన అందరి జీవితాల్లో కూడా మరచిపోలేనటువంటి ఒక గొప్ప రోజు. ఇలాంటి రోజుని మనకు అందించినటువంటి మన లోకల్గా ఉన్నటువంటి మిత్రులు, నేను పేర్లు కొన్ని చెప్పగలను, కానీ కొన్ని పేర్లు చెప్తే మిగతా వాళ్ళకి పేర్లు చెప్పలేకపోవచ్చు. అందుకని ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసి ఇంతటి ఆనందాన్ని, సంతోషాన్ని మనందరి కుటుంబాల్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి
పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వందనం. ఉంటున్నది కోదాడ సిమెంట్ ఫ్యాక్టరీలో సోలార్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను వెళ్ళగా. నేను నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అమ్మాయి విజయవాడ ఇచ్చాను ఆర్మీ అబ్బాయికి. ఇప్పుడే వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళ చేస్తే రానన్నారు. నేను మాట్లాడదు. మా బిజినెస్ దగ్గర మా అబ్బాయి చనిపోయాడు. బీటెక్ చేసి సివిల్ ఇంజనీర్. అయితే నేను ఆ ఎక్కడ మెసేజ్ రాలేదు. థ్యాంక్ యూ గురువుగా. నెక్స్ట్ దాసర్ రమేష్ అండ్ ఫ్యామిలీ. రమేష్, నా వైఫ్ పేరు ఉమాదేవి. నాకు ఓ పాప ఓ బాబు. పాప ఎంబీఏ చేసింది, మ్యారేజ్ అయిపోయింది. నా కుమారుడు వెంకటేష్ బీటెక్ అయిపోయింది, మ్యారేజ్ అయింది. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు కళ్యాణ్ అండ్ ఫ్యామిలీ. టోపీది మా టోపీ మా టోపీ మా బాగా కనపడింది. నేను ఆర్మీ చేసి రిటైర్ నాకు 2 పిల్లలు. పాపని ఎయిర్ ఫోర్స్ అబ్బాయికి ఇచ్చాను. బాబు బీటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు ఎడిఫెక్స్ కంపెనీలో చండీగఢ్లో. అదే ఎడిఫెక్స్ కంపెనీలో చండీగఢ్లో చేస్తున్నాడు. అందరికీ ఇన్వైట్ వచ్చింది. రేపు మా బాబు మ్యారేజ్కి మేము అందరినీ పేరు పేరున ఇన్వైట్ చేస్తాను. అందరు రావాలి త్వరగా. పెద్దబాబు చెన్నై యూనివర్సిటీలో బీటెక్ సిఎస్సి ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. చిన్నబాబు కేఎల్ యూనివర్సిటీ విజయవాడలో బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. ఇప్పుడు మేము చదివిపోలే సెటిల్. నేను ఆర్మీలో 30 సంవత్సరాలు చేసి సుబేదార్ ర్యాంకులో రిటైర్ అయ్యాను. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం గెయిల్ కంపెనీ జీకొండూరు అంటే కొండపల్లి దగ్గర విజయవాడ దాటిన తర్వాత అక్కడ ప్రస్తుతం సూపర్వైజర్ చేస్తున్నాను. అంటే నేను అబ్బాసులు ఇద్దరు అక్కడ చేస్తున్నాం. ఇది అండి ప్రస్తుతానికి దేవుడి దయ వల్ల 10th స్కూల్లో చదివిన తర్వాత ఇంటర్మీడియట్ చదివి ఆర్మీకి వెళ్ళడం వల్ల చాలా మంచి వెల్ సెటిల్ అయ్యాము. మనము ఆ రోజుల్లో ఎంత కష్టపడ్డాము అందరికీ తెలుసు. ఎవరు ఇక్కడ ఉన్న కోటేశ్వర ఫ్యామిలీ కాదు, అందరికీ తెలుసు. అంతా చిన్న ఉద్యోగస్తులే, చిన్న ఫ్యామిలీస్, అంతా రైతు కుటుంబాలు, చిన్న కిరాణా షాపులు అందరూ. అలాంటి వాళ్ళం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఈ స్కూల్లో చదివి మనం. అప్పుడు అడుగులో ట్యూషన్ లేవు, కామన్ ట్యూషన్ తప్ప. ప్రైవేట్ కాన్వెంట్లు లేవు, గవర్నమెంట్ హై స్కూల్ తప్ప మనకి. అప్పుడు మన సినిమా దగ్గర ఉండేదన్నమాట కాన్వెంట్, ఐడియల్. వాళ్ళు గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ మనము 124 మంది 120 మంది మనం ఉన్నాం కదా. 100%లో 90% వెల్ సెటిల్డ్. దీనికి నాకు చాలా సంతోషం అనమాట. ఏదో ఒక విధంగా వ్యాపార విధంగానో, ఆర్మీ చేసో, పోలీస్ చేసో, ఉద్యోగం చేసో, ఏదో ఒకటి విధంగా బిజినెస్ చేసో వెల్ సెటిల్డ్ అందరూ. ఆ రోజుల్లో అంత తక్కువ రూపాయి చదువు కట్టుపెట్టుకోవడం మనం చదువుకొని ఈ రకంగా సెటిల్ అయ్యాము. కానీ ఈ రోజు మనము ఒక్కొక్క పిల్లాడిని మనం బీటెక్ చదివాలంటే ఎంత అవుతుందో చదువు చేసుకోవచ్చు. కానీ పిల్లలకి ఉద్యోగం వస్తారా తెలియదు. చెప్పండి మేడం. అలాంటి టైంలో ఎంత ఖర్చు పెట్టి కూడా ఇప్పుడు ఈరోజు అంత కష్టంగా ఉంది. కానీ ఆ రోజు మనం కాబట్టి చాలా గొప్ప వాళ్ళం మనం ఇప్పటివరకు. కానీ 40 సంవత్సరాల తర్వాత అందరూ కలిసి ఉన్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది నాకు మాత్రం. అందరం కలిసి ఉన్నాం, వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు అందరం కలిసి ఉన్నాం, వెల్ సెటిల్డ్ అందరము. దేవుడిని ఎందుకంటే ఎక్కువ మనం కోరుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకి. తింటా 4 గంటల లోపలికి అతని చాలు, సంతోషంగా ఉండి చక్కగా ఉంటే చాలు. థ్యాంక్ యూ. అబ్దుల్ సత్తార్. అందరికీ నమస్కారం. నా పేరు అబ్దుల్ సత్తార్. నేను 30 సంవత్సరాలు ఆర్మీ చేసి ఆర్మీ కెప్టెన్గా రిటైర్ అయ్యి ప్రస్తుతం చిన్న వ్యాపారం చేసుకుంటున్నాను. తర్వాత నాకు 3 పిల్లలు, ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో. తర్వాత ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది, చిన్న మ్యారేజ్ అయిందా. తర్వాత వచ్చేసి ఈ 40 సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితి మనం చేసుకోలేము అనుకున్నాను నేను. అంటే ఇలాంటి పార్టీ అరేంజ్ అవుతుందో లేదో అనే నమ్మకం కూడా నాకు ఉండలేదు.
ఎందుకంటే మనకంటే జూనియర్లు వచ్చేసి చాలామంది మనం 10th ఉన్నప్పుడు పుట్టిన పిల్లలు కూడా ఇక్కడ గెట్ టుగెదర్ పార్టీ అనేది చేసుకొని వెళ్ళిపోయారు. కానీ మన వాళ్ళు చేయలేదనే ఒక ఫీలింగ్ ఉండేది నాకు. కానీ ఈరోజు అది సాకారమైంది. తర్వాత దీనికి మొదలుపెట్టిన ప్రారంభికుడైన మన రామరాజు అండ్ ఆయనతో పనిచేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. తర్వాత ఈ ప్రోగ్రాంకి అందరు వచ్చి సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏడుకొండలు కొమరవోలు ఈ స్కూల్ నుంచి మా ఊరే దూరం అనుకుంటా. ఈ అన్ని ఊర్ల నుంచి వచ్చే పిల్లల కన్నా మా ఊరే చాలా దూరం. నాకు 2 బాబులు, ఒక అబ్బాయి ఎంఎస్ చేస్తున్నాడు, ఒక బాబు బీటెక్ అయిపోయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. అంతా హ్యాపీగా ఉన్నాడు. థ్యాంక్ యూ. మీరేం చెప్తున్నారు చెప్పలేదు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నర్సాపేట ఎస్పీ ఆఫీస్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజెంట్ నేను అడవుల దిగులో క్లాస్ బిజినెస్ చేస్తున్నాను. నెక్స్ట్ నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. కృష్ణ రాజ్యలక్ష్మి గారు. 2 అమ్మాయిలకి మ్యారేజ్ అయిపోయింది. బాబు సీఏ ఫైనల్ ఎఫెక్ట్ చేస్తాడు. నేను ఇప్పటికి కూడా ప్రైవేట్ స్కూల్ టీచర్గా ఉద్యోగం చేస్తున్నాను. ఈ సంవత్సరానికి 38 ఇయర్స్ టీచర్ ప్రొఫెషన్లో ఉన్నాను. మాది మందడం, అంటే అమరావతి రాజధాని. నాకు 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప. బాబు బీటెక్ అయిపోయింది, పాప బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉంది. మా వారు పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తారు. థ్యాంక్ యూ. కూడా రావాలి. ఆములూరి కృష్ణకుమారి నా పేరు. మా హస్బెండ్ పేరు కృష్ణమోహన్. మాకు ఒక అబ్బాయి మణికంఠ. క్వాల్కామ్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాడు హైదరాబాద్లో. 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు. మాది బిజినెస్ ఏమో. ఒక మనోడు 7 ఏళ్ళు బాబు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. హౌస్ వైఫ్గా ఇన్నాళ్ళు ఈ జీవితం ఇలా సక్సెస్ఫుల్గా సాగించానని నేను ఆల్రెడీ ఇక్కడ చాలా చిన్నప్పుడు, చాలా ఒక నెలల వయసులో ఉన్నప్పుడు అమ్మ నాన్న ఇక్కడ ఈ స్కూల్లో టీచర్స్గా వచ్చారు, ట్రాన్స్ఫర్ అయ్యి. అక్కడ నుంచి 15 ఇయర్స్ ఇక్కడ 10th క్లాస్ వరకు నేను చదివాను. నాకంటే ఇంకా 3 పైన ఉన్నారు, మొత్తం 4 మేము. అమ్మ నాన్న ఇక్కడ 15 సంవత్సరాలు టీచర్స్గా చేయడం అనేది చాలా సంతోషం. ఇది నాకు సొంత ఊరిలాగా నేను ఫీల్ అవుతాను ఇప్పుడు. కాకపోతే మేము తెనాల్లో ఉండడం వల్ల ఒక్కొక్కసారి నిజాంపట్నం బస్సు కనిపించినా సరే అరే మా ఊరు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది వెంటనే. 15 ఇయర్స్ ఇక్కడ మేము ఉండడం, చిన్నప్పటి నుంచి ఇక్కడే కలిసిమెలిసి అందరితో ఫ్రెండ్స్తో తిరగడం అనేది, చదువుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అయితే ఇక్కడ నేను మీకు అమ్మ ఉండి ఉన్నట్లయితే ఇక్కడ 3 ఇయర్స్ అయింది అమ్మ చనిపోయి. ఉండి ఉన్నట్లయితే అమ్మ నన్ను ఇద్దరిని నేను తీసుకొని రావాలనుకున్నాను. అయితే నాన్నగారు రాలేని స్థితి, సో తీసుకురాలేకపోయాను. సార్ ఏదేమైనా సరే నాకు ఈ ఊర్లో 40 ఇయర్స్ తర్వాత నేను ఈ ఊర్లో అడుగు పెట్టడం అనేది చాలా చాలా ఎంత సంతోషంగా ఉందంటే అది చెప్పలేను అనమాట నేను మాటల్లో. ఒక 40 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీ అందరినీ కలుస్తున్నాను, కానీ నాకు ఎవరెవరు గుర్తు రావటం లేదు. ఏదేమైనా అందరూ కలిసి ఇక్కడ చదువుకోవడం, మీ అందరినీ నేను చూడడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇంకా జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్గా చేస్తున్నాను. సో నేను నా తల్లిదండ్రులు ఏదైతే నాకు నేర్పించారో, ఏదైనా సరే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మెంటల్ బ్యాలెన్స్ ఒకటి నాకు నేర్పారు. ఒక రకంగా చెప్పాలండి, వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను. మోరల్స్ కానీ ఎథిక్స్ కానీ వాళ్ళ ద్వారా నేను నా దగ్గర చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైఫ్లో సెటిల్మెంట్ ఎలా ఉండాలి, చదివే దాని విలువ ఏంటి, ఇవన్నీ చెప్తూ వాళ్ళ ఎథిక్స్ మోరల్స్ ఎలా ఉండాలని ఇప్పటి కాలం పిల్లలకి చెప్పడం కష్టమే, కానీ సాధ్యమైనంత వరకు చెప్పాల్సిన బాధ్యతాయుతమైనటువంటి ఒక పొజిషన్లో ఉన్నాను. కాబట్టి నేను వాళ్ళందరినీ మంచిగా ఉండమని చెప్తూ వాళ్ళ లైఫ్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే ఏదేమైనా సరే ఇంతమంది
ఇంతమంది నా క్లాస్మేట్స్ నేను చూడడం, వాళ్ళ ఫ్యామిలీస్తో సెటిల్ అయి ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా ఇప్పటివరకు ఈ 40 అంటే 54-55 ఇయర్స్ అది ఉన్నాయి కాబట్టి ఇప్పటివరకు మనం చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మనకి చాలా చాలా అనుభవాలు అయితే ఉన్నాయి. అటు కష్టాలు, నష్టాలు, సంతోషం ఏదైనా సరే ఏదేమైనా ఒక 75% మనం అవన్నీ అనుభవించి అయిపోయినట్టు. అయితే ఇంకా ఉన్నటువంటి ఇంకా చాలా టైం ఉంది మనకి. ఈ 100 ఇయర్స్లో వీటన్నిటినీ మనం అధిగమించి హ్యాపీగా ఇక ముందు మన వాళ్ళందరూ చాలా సంతోషంగా ఏ ప్రాబ్లం వచ్చినా సరే అందరూ ఇప్పుడు కలిసి ఉన్నారు కాబట్టి రేపటి రోజున ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు, ఒకరి సంతోషాలు ఒకళ్ళు పంచుకుంటూ ఇక్కడ నుంచి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ తెలిసిందే, నా పేరు గుడివాడ కన్నికా పద్మ. ఒక హౌస్ వైఫ్గా నా పేరు చేమకుర్తి కన్నికా పద్మ. మా వారు కూచినపూడి. మేము నగరంలో 20 ఇయర్స్ ఫ్యాన్సీ షాప్ నడిపాము. హ్యాపీ ఫ్యామిలీ, స్వీట్ ఫ్యామిలీ మాది. మాకు 2 అమ్మాయిలు. పెద్దమ్మాయి డివిఎస్టీ స్కూల్ నాచారం బ్రాంచ్ హైదరాబాద్లో మ్యాథ్స్ లెక్చర్ టీచర్గా చేస్తుంది. అల్లుడు సాఫ్ట్వేరు. చిన్నమ్మాయి అల్లుడు కూడా సాఫ్ట్వేరు. మాకు ఒక మనవడు, వాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఒక మనవరాలు యూకేజీ. హ్యాపీ ఫ్యామిలీ. నేను మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి కూడా చాలా హ్యాపీగా ఉంది. మంది మిత్రులు కలిసేసరికి మాట రాక ఆనందంగా వచ్చేది. నా పేరు అందరికి రమాదేవి, అందరికీ తెలుసు. చోడవరపు కాస్త మల్లెల విషయాలు. ఇప్పుడు 2 ఆడపిల్లలు. మా వారి పేరు శ్రీనివాస్ కుమార్. డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్లో చేసి 20 ఇయర్స్ తర్వాత ఇప్పుడు బ్యాంక్లో చేస్తున్నాను. 7 months తర్వాత రిటైర్డ్ అయిపోతాను. మా పెద్ద పాపకు పెళ్లి చేశాను. ఆయన ఇన్ఫోసిస్ అల్లుడు. కూతురు కూడా అదే సేమ్ సాఫ్ట్వేర్. చిన్న పాప వచ్చేసి ఎంఎస్సీ అయిపోయింది. రీసెర్చ్ సెంటర్లో చేస్తుంది. నేను వర్క్ ఫ్రమ్ హోము. తిని కూర్చోడు చేశాను కొన్ని రోజులు, కొన్ని ఏళ్ళు. ఇప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్. హ్యాపీ లైఫ్ మాది కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమాదేవి. నేను ఒక శ్లోకం చెప్తాను. అప్పుడు గుర్తున్నాయి ఒక 2 శ్లోకాలు. అవి వినాల్సిందే మీరందరూ. నాకు ఇప్పుడు చెప్పేదాకా అది చెప్తే కానీ ఇప్పుడు నేను వెళ్ళి కూర్చోలేను. నా పరిస్థితి అట్లా ఎప్పుడెప్పుడు చెబుదామని మర్చిపోలేదు అసలు. అవి నాసే మాస్టర్ చెప్పారు మనకు. మీలో ఎంతమంది గుర్తున్నాయో తెలీదు. చెప్తారు ఇప్పుడు వినండి. అమితాఖ్యానక శాకలం బొలచి వేదార్థంబుల ఛాయమే సుమహావర్గ చతుష్క పుష్ప వితదిని శోభిల్లి కృష్ణార్జనోత్తమ నానా గుణకీర్తనాథ ఫలమే ద్వైపాయనో జానజాత మహాభారత పారిజాతమరుణ్ ధాత్రీశ్వర ప్రార్థమే. ఇంకొకటి కూడా ఉంటుంది. ఇవన్నీ బట్టి పట్టాం కాబట్టి మర్చిపోయి. ఒకచో నీళ్లను బవళించు, నొకచో నొప్పారు భూసెజ్జపై, నొకచో శాఖములు అరగించు, నొకచో ఉత్కృష్ట శాల్యోదనం, ఒకచో బొంత ధరించు, నొక్కొక ధరిని యోగ్యాంబర శ్రేణి లెక్కకు రానీయుడు కార్య సాధకుడు దుఃఖములు సుఖములు మదిరు. దీని తాత్పర్యం ఇప్పుడైతే చెప్పలేదు. మాకు రెస్ట్ ఇచ్చారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులందరూ కలిసి చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు మాత్రం. ఇది ఒక ఎన్నేళ్ళు ఉంటుందో ఈ ఆనందం తెలియదు మాకు. ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా ఇలా ఏర్పాటు చేస్తుంటే ఆనందం అవుతుంది. అదొకటి మా వెన్ను. అది మీకే వదిలేస్తున్నాం మరి మిత్రులారా. నేనైతే ఇక్కడ స్కూల్లో చదివిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను హెల్త్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోయాను. హెల్త్ డిపార్ట్మెంట్లో రాజపాలెం, టేబుల్ ఇవన్నీ చేశాను. తర్వాత మా వారికి ఊరగంటి శ్రీనివాసరావు టీచరు, అల్లూరు మండలంలో చేస్తున్నారు. మాకు 2 బాబులు. పెద్ద బాబు ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీకి ప్రిపేర్ అవుతున్నారు. సెకండ్ బాబు ఎంబీబీఎస్ చేస్తున్నారు. మా ఫ్యామిలీ మేము హ్యాపీగానే ఉన్నాము.
వాసరావు స్టేట్ బ్యాంక్ ఇలా చేస్తున్నారు. ఈరోజు కుదరక తను రాలేదు. పార్వతి మా చెల్లెలు కాకినాడలో ఉంది, తన తిరుపతి వెళ్ళి వచ్చిందంట, అందుకని రాలేకపోయానని చెప్పింది. లేకపోతే ముగ్గురు కలిసే వద్దాం అనుకున్నాము. మా చెల్లెలు కూడా ఇద్దరు బాబులే, వాళ్ళు జాబ్ చేస్తున్నారు. ఏమిటి కోటేశ్వర నెక్స్ట్ శ్రీదేవి పాప ఇంజనీరింగ్ అమెరికాలో సెటిలింగ్ ఉంటే మా హ్యాపీ. నేను అందరినీ కలిసిన ఎంతో హ్యాపీ. నేను అక్కడి నుంచి వచ్చాను. పిల్లలకి అభినందనలు. నేను మచిలీపట్నంలో ఉంటే నా గురించి చాలా మంది గ్యాదరింగ్ చేసి నేను పిలిచినందుకు ఆ పేరున అందరికీ కృతజ్ఞతలు. లాస్ట్ మినిట్ వరకు నా గురించి ఎత్తుకెళ్ళని తెలిసింది. దాని గురించి నేను వచ్చాను. మీ అందరూ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. మరి అందరూ మచిలీపట్నంలోనే ఉంటున్నాము. చదివాము. ఇక్కడ రాళ్ళ నాగేశ్వరరావు గారు ఉంటారు, వాళ్ళ అమ్మాయిని. చిన్నప్పటి నుంచి నేను తెనాల్లో పెరిగాను. నాకు ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, పాప మనవరాలు. మా అమ్మాయి పర్సనల్ లోన్స్ చేస్తుంది, తెనాల్లో ఆఫీస్ పెట్టుకుంది. నాకు ఒక అబ్బాయి సేల్స్ మేనేజర్గా చేస్తున్నాడు ఎల్ఎన్టీలో. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. మా వారు అకౌంట్స్ చేస్తారు. మా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు, మా అమ్మగారు ఉన్నారు, మా నాన్నగారు లేరు. మా నాన్నగారి పేరు కాళం నాగేశ్వరరావు గారు. మేము అందరూ బాగున్నాము, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది చాలామంది చాలా కష్టపడి ఫోన్లు గ్యాదరింగ్ చేసి చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. పేరు తెలియదు, మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా పేరు అబ్దుల్ కరీముల్లా. నాకు పిల్లలు, అబ్బాయి ఏమో టీసీఎస్ జాబ్, అమ్మాయి ఏమో బీటెక్. నా పేరు అబ్దుల్ కరీముల్లా. నేను నిజాంపట్నం వస్తుంది. నాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి ఏమో బీటెక్ చేసి టీసీఎస్లో జాబ్ చేస్తున్నాడు. అమ్మాయి ఏమో కంప్యూటర్ సైన్స్ సెకండ్ ఇయర్ చదువుతుంది. థ్యాంక్స్ ఫర్ ఇలా కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. నేనా గ్రామీణలో ప్రొడక్షన్ మేనేజర్గా చేస్తున్నాను. ఓకే నెక్స్ట్ టైం. ఆపి తర్వాత నేను రిటైర్ అయ్యి హైదరాబాద్ జిహెచ్ఎంసీలో జాయిన్ అయ్యాను. జిహెచ్ఎంసీలో అర్జెంట్గా జాబ్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు బీటెక్ చేసి సాఫ్ట్వేర్ చేస్తున్నారు. హైదరాబాద్లోనే ఉద్యోగాలు చేస్తున్నారు. వెల్ సెటిల్ అందరూ. ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నారు. గంగాదేవి పద్మావతి. కానీ పేరు మార్చేశారు, బెంగళూరు వెళ్ళాక. కానీ చాలాసార్లు గుర్తొచ్చేవాళ్ళు అందరూ. అది స్టేట్ కదా, అక్కడ తెలుగు రాదు. నేను పెళ్ళి వెళ్ళినప్పుడు అంత కన్నడ. అక్కడ అందరూ ఖాళీగా ఉన్నప్పుడు చాలా మంది గుర్తొచ్చేవాళ్ళు. కానీ కర్ణాటకలో మాత్రం తెలుగు వాళ్ళు అంటే మాత్రము చాలా మర్యాద, గౌరవం చాలా ఇస్తారు. ఇప్పుడు చాలా మంది మా ఇంటి దగ్గర 40 ఏళ్ళు అంటే కనుక అసలు ఎంత షాక్ లో ఉన్నారంటే, వాళ్ళకి తెలుగు రాకపోయినా కానీ సీరియస్ చూస్తారు, అన్ని చూస్తారు. అంత బాగా చూస్తున్నారు నన్ను. అంటే ఇంకేం లేదు. నాకు ఇద్దరు పిల్లలు. చిన్న అమ్మాయికి త్వరగానే పెళ్లి చేశాను. కొడుకు 8 నెలలైంది పెళ్ళి అయ్యి. కోడలేమో సాఫ్ట్వేర్, కొడుకేమో హార్డ్వేర్. మా ఆయన బిజినెస్ చేస్తారు. మా ఆయన బిజినెస్ రిటైర్ అయ్యారు. అంతే. థ్యాంక్ యూ. ಎರಡು ಮಾತು ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀನಿ. ಹೇಗಿದ್ದೀರಾ? ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಇಷ್ಟು ವರ್ಷಕ್ಕೆ ಇಷ್ಟು ಜನ ಫ್ರೆಂಡ್ಸ್ ನೋಡಿದ್ದು ತುಂಬ ಒಳ್ಳೇದ, ತುಂಬ ಸಂತೋಷ ಆಯಿತು.
ನಾನು ನೆನೆಸಲ್ಲಿ ಅನ್ಕೊಂಡಿರ್ಲಿಲ್ಲ ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತೀರಾ ಅಂತ. ನಾನು ಬರಲ್ಲ ಅಂದಿದ್ದಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಫೋನ್ ಮಾಡಿ ತುಂಬ ಹಿಂಸೆ ಮಾಡಿದ್ರು ನನಗೆ. ಬರಲಿಲ್ಲ ಅಂದರೆ ತುಂಬ ಮಿಸ್ ಆಗ್ತೀಯ ಎಲ್ಲರಿಗೆ ಅಂತ. ಅದಕ್ಕೆ ತುಂಬ ಖುಷಿ, ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ತುಂಬ ಖುಷಿ ಪಡ್ತೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. రవ్వ మాడి మాడి ఒక ముఖ అర్థమైతే ఉంటుంది. ఒక చిన్న ప్యారడీ, ఒక సెంటెన్స్ పాడతాను, ప్యారడీ పాట. ఆనాటి వెంట్రుకలేవమ్మా, ఈ వెంట్రుకలు చూడాలని, ఆ వెంట్రుకలతో ఆడాలని, ఎన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మ గుండమ్మ, ఆనాటి వెంట్రుకలేవమ్మ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంటే అప్పుడు 2 జడలు, ఇప్పుడే 1 జడ రంగులు వేసాం అంతే. తోటకూర సోమేశ్వరరావు, మరి తోటకూర కాదు. నేను 24 ఇయర్స్ ఆర్మీ వచ్చేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం విజ్ఞాన యూనివర్సిటీలో హాస్పిటల్ మేనేజర్ చేస్తున్నాను. ప్రస్తుతం ఉంటూ సంఘం జాగరణలో మా బాబులు 2 జాబ్లో సెటిల్ అయ్యారు. పెద్దపై మౌంటెక్ కంపెనీలో చేస్తుంది. చిన్నపై రాము రికార్డ్ అవుతుంది. హోండా మూవీస్లో రీసెర్చ్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. బీకామ్ జరిగింది. కొంతకాలం నారాయణ స్కూల్లో టీచర్గా చేసి ఇప్పుడు ప్రస్తుతం లైఫ్ ఉండండి మేడం మేడం మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హ్యాపీ టు సీ ఎవ్రీబడి. అందరిని చూసినందుకు చాలా సంతోషం. హలో, యా, మై ఫాదర్ నేమ్ ఇస్ నెక్స్ట్ గ్రంథి శ్రీనివాసరావు ఫ్యామిలీ. ఐ గాట్ మీరు రాండి, అలా రికార్డ్ అవుతుంది. మై వైఫ్ నేమ్ ఇస్ వెంకట జయలక్ష్మి. elder daughter studying working with Accenture computer science only, and younger daughter studying computer science currently. And my wife educated them well. Because of my wife they gone. And second, I learned from my father was hard work. Based on this hard work, now I am in the assistant vice president position, private company, and I worked with many companies in India and abroad last 32 years, and I learned many things in terms of systems, audits, inspections. So I studied civil engineering, but I know mechanical engineering. And so far, and finally, thanks to see everybody. Thank you very much. నా పేరు గంట శ్రీనివాసరావు, నిజాంపట్నం, కిరాణా షాపు. మా వైఫ్ వెంకటరత్నశ్రీ, సాయి తేజ, గాయత్రి కోడలు, చిన్న అబ్బాయి హెచ్సిఎల్ మద్రాస్. చంద్ర వెంకటరమణారావు. మా ఆవిడ మా చట్టుగూడ అమ్మాయిది మ్యారేజ్ అయితే 16 రోజుల పండగకి బాపట్ల వెళ్ళింది. నేను ఇటు వచ్చాను. 40 రోజుల పండగ. ఇక తప్పనిసరి అయ్యి అటు వెళ్ళాల్సి వచ్చింది. నేను అన్నమలై బీఈడీ చేశాను. అయితే కోట్ల పరంగా కానీ బిజినెస్ పరంగా ఫస్ట్ రొయ్యల వ్యాపారం చేస్తూ దాన్ని విడిచిపెట్టేసి ఈ పరంగానే మొదలుపెట్టాను. మై డియర్ ఫ్రెండ్స్, ఒక 40 సంవత్సరాల తర్వాత 10th క్లాస్ అయిపోయి గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టుకున్నామంటే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మీ 10th 40 సంవత్సరాలు అయితే మీరెంత వయసు, మీరు ఎట్లా కలిసారని. కానీ గుంటూరులో ఉన్నటువంటి రామరాజు
మరకా శ్రీనివాసరావు గ్రూప్ని యాడ్ చేయటం, దాని ఫాలోయర్గా మిగతా వాళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం జరగడానికి అందరూ కృషి చేశారు. మరీ ముఖ్యంగా వారం రోజుల నుంచి ఒక టెన్షన్ కూడా ఏర్పడింది. వాతావరణం అనుకూలించగా వర్షం పడితే ఏం చేయాలి, ఒకవేళ ఆల్టర్నేట్ చేసినా జనాలు రారు కదా అనేటటువంటి అనుకున్నాము. కానీ వాతావరణం కూడా బాగా అనుకూలించి కార్యక్రమం సక్రమంగా చేసుకోవడానికి ఉపయోగపడింది. కాబట్టి అందరం ఈ విధంగా కలవడం చాలా సంతోషకరం. ఇది ఆరంభం మాత్రమే. ఇక నుంచి జరుపుకునేటటువంటి కార్యక్రమాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడంటే గురువులు అంతా కూడా పెద్ద ప్రోగ్రాం ఉంది. ఇక్కడ నుంచి గెట్ టుగెదర్ అంటే గెట్ టుగెదర్ గానే ఉంటుంది. దానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఆ విషయంలో మన మగవాళ్ళు వెనకబడ్డాము, అప్పుడు చాలా ముందున్నారు. ఆ విషయం అడిగితే ఏంటి మీరు భర్తలు రాకుండా భార్యలు వచ్చారంటే గెట్ టుగెదర్ కార్యక్రమం మీ 10th క్లాస్ వాళ్ళు పెట్టుకుని ఉంటే మేము మీకు పానకంలో పడకలాగా మేమెందుకు ఎంజాయ్ చేయండి అని వదిలేరంట. కానీ మా వాళ్ళు మమ్మల్ని అట్లా వదలలే. వీళ్ళు ఏం చేస్తారని ఎంటబడి ఇచ్చారు. నా పేరు మోపిదేవి నాగరాజు. నేను డిగ్రీ చదువుకున్న తర్వాత వెంటనే ఆర్టీసీ కండక్టర్కి వచ్చింది. 29 years ఇండస్ట్రీ ఆర్టీసీలో కండక్టర్గానే ఉన్నాను. నా భార్య హౌస్ వైఫ్ మోపిదేవి వెంకటేశ్వరమ్మ చక్కగా సహకరించింది నాకు. ఇంటి పనులు కానీ గెస్టులు ఇస్తే మాత్రం ఇక రెండోసారి వస్తే వీళ్ళింటికి రావాలన్నట్టుగానే ఉంటుంది. రెండోది మా అబ్బాయి మోపిదేవి చైతన్య అగ్రి MBA చేసి 1 year క్రితమే డెన్మార్క్లో జాబ్ వచ్చింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో. అక్కడ సూపర్వైజర్గా చేస్తున్నాడు. 1 year అయిన తర్వాత వచ్చాడు. 1 month ఉండి మళ్ళీ వెళ్తాడు. మ్యారేజ్ అవ్వలేదు. మ్యారేజ్ చెబుతాను. అదో ఒక గెట్ టుగెదర్ కానీ మీరు అందరూ తప్పనిసరిగా రావాలనేటటువంటి దాన్ని మీ అందరికి తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. మళ్ళీ మ్యారేజ్ బ్యూరోలు ఉన్నారు అన్నాడు. థ్యాంక్ యూ మోపిదేవి నాగరాజు. అబ్దుల్ సత్తారు ఈ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాను. అందరూ ఒక 120 మందితో కూడినటువంటి పెద్ద బ్యాచ్ 10th క్లాస్. అందరూ దాదాపుగా బాయ్స్ అందరూ పరిచయం అయ్యి అందరితో మాట్లాడటం, అందరితో కలిసి ఉండటం జరిగేది. ఆ రోజుల్లో మన మాస్టర్లు ఇందాక సుబ్బారావు గారు, సాంబయ్య గారు మన మాస్టర్లు చెప్పినట్లుగా వాళ్ళ యొక్క అంకిత భావంతో చెప్పినటువంటి మాటలు మనకు చక్కగా ఉపయోగపడి, ఆకాశం శ్రీనివాసరావు గారు కూడా చెప్పాడు, మనందరం వెల్ సెటిల్డ్ అయ్యాము. చక్కగా అందరు సెటిల్ అయినట్టుగానే ఇక్కడ మనం చూస్తే అందరూ హ్యాపీగా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్తో ఉన్నారు. అయితే ఆ రోజుల్లో మనం చదువుకునేటువంటి రోజుల్లో మేము ఏం చదివాము, ఎంత చదివాము, ఏం చెప్పారు అనేటువంటివి సబ్జెక్ట్ పరంగా చదవటాలు అప్పచెప్పించుకోవటాలు అలా ఉండేవి కాదు. కానీ జీవితంలో ఎలా ఎదగాలి, ఎలా పెరగాలి, ఎలా అభివృద్ధి చెందాలి అనేటువంటి మాటలు మనకు చక్కగా బోధించారు. కాబట్టి మనం చక్కగా ఈ రోజున అభివృద్ధి పదంలో నడుస్తున్నాము. అలాగే ఇప్పుడు వచ్చి మనం చెప్పినటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా వారి వారి పిల్లలు కూడా వెల్ సెటిల్డ్గా ఉన్నట్లుగా చెప్తూ ఉంటే, వింటూ ఉంటే చాలా ఆనందం కలుగుతుంది. ఇదే విధంగా అందరం అభివృద్ధి చెందాలని నేను మనసారా కాంక్షిస్తున్నాను. ఈరోజు ఇక్కడ అవకాశం కల్పించి ఎప్పటి నుంచో ముందు నుంచి అనుకుంటున్నాం, ఎప్పుడైనా కనబడినప్పుడు ఒకరిద్దరు కనబడినప్పుడు ఎప్పుడైనా మనం గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనే మన అభివృద్ధి పదంలో ఉండాలని చెప్పి కాంక్షిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి రాముడు వాళ్ళు కలిసినప్పుడు అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళు ఏర్పాటు చేస్తే బాగుంటుందని. అది అందరూ అక్కడ లోకల్గా ఉన్నటువంటి మిత్రులందరూ చక్కగా కోఆర్డినేట్ చేసుకొని ఇలాంటిది జరపాలనేటువంటి తలంపుతో చాలా ఓపికగా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసి అందరినీ పిలిచి మమ్మల్ని ఇక్కడ ఈ రోజు వల్ల ఒక అనుభూతిని పంచినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా ఫ్యామిలీ అండి,
అఫ్సరునిజా ఈమె పేరు. ఈమె కూడా నిజాంపట్నం వాస్తవ్యులే. అందరికీ మన క్లాస్మేట్స్ చాలామందికి పరిచయమైన తెలుసు అందరికీ. మా వాడు పెద్దబాబు రాలేదు ఈరోజు. రెండవ బాబు దీనుల్ నవాజు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడండి. ఈ అవకాశం కల్పించిన మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నేను ఎంపీయూపీ స్కూల్ నొల్గపేట తాడేపల్లి మండలంలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ కమ్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. మా మిస్సెస్ కూడా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో టీచర్గా పనిచేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. రాజులండి, మా మిత్రులు కలిసి వికాస్ స్కూల్ని రన్ చేస్తున్నాం. మా మిస్సెస్ లక్ష్మీ కుమారి, మా బాబు ఎంఎస్లో వెళ్ళాడు. మా అమ్మాయి ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు రిమ్స్లో. మేము చాలా మంది మనకంటే ముందు బ్యాచీలు మనకంటే వెనక బ్యాచీలు పెడతా ఏది గెట్ టుగెదర్ జరుగుతూ ఉండేది. మేము స్కూల్ ముందు ఉండటం వల్ల అరే మేము ఎప్పుడైనా చాలా మొదలు పడుతూ ఉండేవాడివి. కానీ దీనికి కొద్దిమంది ఫస్ట్ మన రామరాజు, మన శ్రీను అండ్ ఇంకా ఉన్నారు, మన సురేష్, అలాగే ఆడపిల్లలు మన పద్మ, అలా ఫస్ట్ వాళ్ళు గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళు ఫామ్లో తీసుకొచ్చారు. దీని వంతు మన కండక్టర్ కూడా బాగా కృషి చేశారు. కాబట్టి వీళ్ళందరూ కృషి చేసినటువంటి దీని ముఖ్యంగా ఇలా జరగడానికి కారకులైనటువంటి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్. అమ్మాయి బాబు కూడా కానిస్టేబుల్. మా పాప అల్లుడు ఏం చేస్తాను చెప్పు. మా అల్లుడు కూడా సాఫ్ట్వేర్. ఈ గెట్ టుగెదర్కి మొత్తానికి ఏమండి నెంబర్లు తీసుకుని ఒక్కొక్కరు ఫోన్ చేసి మా అంజరాజులు, రామరాజు, ముఖ్యంగా మనకి అసలు ఫస్ట్ పద్మ, దీని అందరికీ పద్మ, రాజలక్ష్మి, మన తొమ్మిది వీళ్ళందరూ మనం సహకరించి ఖచ్చితంగా తీసుకుంటాం. మీరు మొత్తం గ్యాదర్ చేసే పాపం దానికి అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు థ్యాంక్ యూ. 1990లో పోలీస్ శాఖలో చేరి హైదరాబాద్లో సెటిల్ అయిపోయాను. రీసెంట్గా 2 years క్రితం వాలంటరీ తీసుకుని మళ్ళా రేపల్లో కొంచెం పొలిటికల్ పిచ్చితో రేపల్లో తిరుగుతున్నాం. అదే పిచ్చి. మన మిత్రులందరూ కలిసి కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను మన వికాస్ స్కూల్ వాళ్ళు కొల్లాటి నాగరాజు కానీ, అంకరాజులు కానీ, మన కండక్టర్ నాగరాజు కానీ, ముఖ్యంగా మరకాసి వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాం కోసం అనేక సార్లు మనకు ఫోన్ చేసి అందరు రావాలి అంటే దాదాపు 70% దాకా వచ్చినట్టున్నారు. ఇంకా 30% మిస్ అయ్యారు. ఏదైనా నెక్స్ట్ టైంకి అందరూ వచ్చేటట్టుగా అందరూ ఇట్లా కలిస్తే చాలా హ్యాపీగా ఉండిద్ది. మా మిస్సెస్ అండి బేబీ నల్ని, మా అబ్బాయి డాక్టర్ హేమంత్ సాయి, ఓ పాప ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మేము హైదరాబాద్లో ఉంటాం. థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి ఫ్యామిలీ తర్వాత అబ్బాస్ అలీ. నా పేరు నాడం వెంకటరామారావు. నేను ఫోటోగ్రాఫర్ని, మీ అందరికీ తెలుసు. మా అబ్బాయి ఎయిర్ ఫోర్స్లో సెలక్షన్ ఆఫీసరు. మా అమ్మాయిని కూర్చుని కూడా ఇచ్చాను వీళ్ళ తమ్ముడికి. మా అబ్బాయి సెలవు దొరక రాలేదు. వీళ్ళిద్దరూ మా అమ్మాయి కూతుళ్ళు. మా అబ్బాయికి 2 అబ్బాయిలు. థ్యాంక్ యూ. రాముడు. తోటకూర రవికుమార్. తర్వాత సలాం. నా పేరు లక్ష్మీ నరసమ్మ. కర్లపాలెం ఇచ్చారు నన్ను. నేను 8 సంవత్సరాల నుంచి చైతన్య మ్యారేజ్ లింక్స్ అని మీడియేటర్గా చేస్తున్నా. మా వారు ఎంబీసీ. 2 పిల్లలు. ఒక అబ్బాయి పెళ్ళైంది, ఇంకో అబ్బాయి ఉన్నాడు. మిత్రులందరికీ వందనాలు. నా పేరు మీర్ అబ్బాస్ అలీ. నిజాంపట్నం మా స్వస్థలం.
బిఏ వరకు ఆర్మీ నుండి రిటైర్ అయ్యి ప్రస్తుతం గేల్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఇంతకు ముందే నా మిత్రుడు ఆకాశం శ్రీనివాసరావు దాని గురించి మీకు చెప్పాడు. నాకు ఇద్దరు బాబులు, పెద్ద బాబు బీటెక్, చిన్న బాబు బీఎస్సీ కంప్యూటర్. పెద్ద బాబు బ్యాంక్ సైడ్ తీసుకెళ్ళి బ్యాంకులో ఇప్పుడు పీఓగా చేస్తున్నాడు, గ్రామీణ వికాస్ బ్యాంక్. చిన్న బాబు ఆర్మీ జాయిన్ అయ్యాడు, ప్రస్తుతం లీవ్లో నా పక్కనే ఉన్నాడు. మేము ఎంతో కాలం నుండి ఈ కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేశాము, రామరాజు అండ్ నేను. కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని మేము ముందుకు తీసుకురాలేకపోయాము. ఇంతకాలానికి అంటే దాదాపుగా 40 సంవత్సరాల తర్వాత చిన్ననాటి స్నేహితులు రూపాలు మారిపోయి, శరీరాలు పెరిగిపోయి, ఎవరు ఏమిటి అనేది ఊహించని విధంగా తయారైన సమయంలో ఇక్కడ కలవటం జరిగింది. చాలా సంతోషం, చాలా చాలా సంతోషం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఒక ఆలోచనతో మేమున్న 10 మంది కమిటీ అనుకుంటూ ఉన్నాము. దేవుడు సహకరిస్తే ప్రతి సంవత్సరం ఇలాగే కలుసుకుందాము, సంతోషాన్ని పంచుకుందాం. అలాగే మాతో పాటు సహకరణ చేసి అమ్మాయిలు కూడా చాలా కష్టపడ్డారు. అందరినీ ఒక చోట చేర్చడానికి కొంతమంది దూరాల్లో ఉన్న వాళ్ళ నంబర్లు తీసుకొని వాళ్ళతో కాంటాక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి రానున్న పరిస్థితుల్లో కూడా వాళ్ళని రప్పించే విధంగా మాట్లాడి వాళ్ళ సమయస్ఫూర్తికి నేను అభినందనలు తెలుపుతున్నాను. దయచేసి దయచేసి ఎవరు కూడా పరిచయాలు ఇచ్చిన తర్వాత ఇక్కడ నుండి వెళ్ళవద్దు. చివరిగా కేక్ కటింగ్ ఉంది, ఆ కార్యక్రమంలో కూడా అందరూ పాలు పంచుకొని వెళ్ళవలసిందిగా అందరినీ నేను ప్రార్థిస్తూ ఉన్నాను, కోరుతూ ఉన్నాను. ఓకే, ధన్యవాదాలు. నెక్స్ట్ తోటకూర రవికుమార్. నెక్స్ట్ ఆరాధ్యుల రామరాజు. పేరు తోటకూర రవికుమార్, సన్ ఆఫ్ సాంబశివరావు. మా ఫాదర్ ఇక్కడ గ్రామ పంచాయతీలో పనిచేసేవాళ్ళు. మేము ఈ నిజాంపట్నం స్కూల్లో నేను పుట్టిన దగ్గర నుంచి 17 ఏళ్ల వయసు వరకు ఇక్కడే పుట్టి పెరిగాను. నాకు ఈ ఊరంటే ఓ మంచి మమకారం. ఎందుకంటే ఇందాక ఒక అమ్మాయి చెప్తుంది, నేను తెనాల్లో ఉంటున్నాను, ఇప్పుడు నిజాంపట్నం బస్సు కనపడితే మా ఊరు బస్సు వెళ్తుంది అనుకుంటాను. అదొకటి ఫీలింగ్. మనిషికి ఈ ఊరు పుట్టి పెరిగి ఈ గడ్డ మీద తిరిగాం కనుక మనకి ఈ గడ్డ మీద ఉన్నటువంటి మమకారం అట్లాగే ఉంటుంది. అంటారు చూసావు, కన్న తల్లి, కన్న ఊరు, తిరిగిన ఊరు, వీటిని ఎవరు మర్చిపోలేరు. నాకు ఒక ఇద్దరు ఆడపిల్లలు యూఎస్లో ఉంటున్నారు. ప్రస్తుతానికి నేను మా మిస్సెస్ వచ్చాం. మా మిస్సెస్కి రీసెంట్లీ బైపాస్ సర్జరీ జరిగింది, అందుకని ఆమె కొద్దిగా ఆరోగ్యం బాగా కారులో ఉంది. సారీ టు సే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రామ్ని మీరు బాగా కండక్ట్ చేశారు. మేము నా సహకారం ఏం లేకపోయినప్పటికీ నా నెంబరు మా ఫ్రెండ్స్ మా నాళ్ళందరూ తీసుకొని ఈ మంచిగా ప్రోగ్రామ్ని అరేంజ్ చేసి ఈ విధంగానే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మనం అందరం ఇట్లా కలిసి చక్కగా ఒకరినొకరిని పరిచయం చేసుకుంటూ పిల్లలు కూడా, అంటే నేను అంటున్నా ఏంటంటే ఈ ప్రోగ్రాం వల్ల మనకు కాదు ఉపయోగం, మన పిల్లలకు ఉపయోగపడేలా వాళ్ళు ఒకరికొకరికి అంటే ఒకరికొకరు పరిచయాలు పెంచుకొని ఒకరికొకరు సహకరించుకునేటట్లు చేయగలిగితే గొప్పతనం. మనం ఆ పద్ధతిని అవలంబించుకుంటే బాగుంటుందని చెప్పని సభముఖం చెబుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ రవికుమార్. నా పేరు ఆరాధ్యం రామరాజు, మా వైఫ్ పేరు వెంకట రాజేశ్వరి, పెద్ద అబ్బాయి పేరు బద్రీనాథ్, రెండో అబ్బాయి పేరు గౌతు, పెద్ద అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న అబ్బాయి సెకండ్ ఇయర్ బీటెక్ విజ్ఞాన కాలేజీ. నేను కస్టమ్స్ డిపార్ట్మెంట్లో గుంటూరులో వర్క్ చేస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. మన ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు, అది నా చాలు. థ్యాంక్ యూ రామరాజు. నెక్స్ట్ సలాం. నెక్స్ట్ మౌలాలి. ఢిల్లీకి గంట ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నా పేరు అబ్దుల్ సలాం, మాది దర్వేష్పాలెం. నాకు 3 పిల్లలు, పెద్దగా అమ్మాయి, 2 బాబులు. అమ్మాయి ఏమో కంప్యూటర్ ఇంజనీర్ చేసి, మా అల్లుడు కూడా మెకానికల్ ఇంజనీరు, బెంగళూరులో ఉన్నారు. పెద్ద అబ్బాయి ఏమో డిగ్రీ చేసి ఆర్మీకి వెళ్ళాడు. ప్రస్తుతానికి ఇది త్రివేంద్రంలో ఉన్నాడు. అతను చిన్న బాబు ఏమో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, బెంగళూరులో చేస్తున్నాడు, హెచ్సిఎల్ కంపెనీలో. మేము ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్నాను. మీరందరూ ఈ ప్రోగ్రాము మంచిగా చేసినందుకు, అందరూ కలిసినందుకు, 40 సంవత్సరాల క్రితం ఇప్పుడు వచ్చి కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం అందరం ఇలాగే కలిసి, అందరూ పిల్లలు మనం అందరం కలిసిమెలిసి చేసుకోవాలని నేను హృదయపూర్వకంగా మీ అందరికీ ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రఫీక్ జానీ. నేను షేక్ మౌలాలి, సదాఫ్ షేక్ ఖాసిం, అది దరేష్పాలెం. నేను 17 సంవత్సరాలు ఆర్మీలో చేశాను. 3 అమ్మాయిలు, ముగ్గురు అమ్మాయిలు మ్యారేజ్ చేసేసాను. ఒక అబ్బాయి. అంతా హ్యాపీగా ఉన్నాము. మళ్ళీ 2008 నుంచి బ్యాంకులో చేస్తున్నాను. హ్యాపీగా ఉన్నాము. నమస్కారములు. మీరందరూ ఇట్లా వస్తారని అనుకోలేదు. అసలు చాలా సంతోషం ఉంది. నా మాట నోటి మాట రావట్లేదు. అసలు ఏంటంటే మీరు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు మన ఫ్రెండ్లు ఎంత కష్టపడారంటే, అసలు ఏంటంటే నాకు అసలు చెప్తుంటే కాళ్ళు నీళ్ళు వస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను మాట్లాడదు. అసలు ఏంటంటే ఒక రకంగా మనసులో శాతం వచ్చేస్తుంది అన్నమాట. అట్లా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది నాకు. కానీ ఏంటంటే నేను ఆర్మీలో చేశాను. నేను 22 సంవత్సరాలు చేశాను. బాబును పాప. తర్వాత ఏంటంటే మా అబ్బాయి ఆర్మీలో జాయిన్ అయ్యాడు. మా అల్లుడు కూడా ఆర్మీ. వాళ్ళిద్దరు సికింద్రాబాద్లో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మా ఆవిడ మీ ఇద్దరం వచ్చాము. ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. మనవాడు ఏడుస్తున్నానని. నేనేంటంటే స్కూల్లో సైలెంట్ ఉంటాను. కొద్దిగా మాట్లాడుతూ కొద్దిగా మీ వెనక పడి నా పేరు ముందరే వచ్చింది. నేనే అప్పుకుంటూ వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది అందరూ కలిసి. ఈ ప్రోగ్రాం మళ్ళీ పెట్టాలని నాకు చాలా ఆశ ఉంది. కలుస్తున్నాం, ఎప్పుడు ఇట్లాగే కలుస్తుండాలి, ఇట్లాగే ఉండాలి, మన బతికే దాకా ఇట్లాగే ఉండాలని నాకు ఆశ. థ్యాంక్ యూ రఫీక్. రాంబాబు. నా మిత్రులందరికీ ఉదయపూర్వక నమస్కారం. ఆలపాటి రామారావు. నా పేరు నాలం రాంబాబు. మా ఆవిడ శ్రీనివాసరావు. నాకు తోటి, నాకు 2 పాపలు. ఒక పెద్ద అమ్మాయికి పెళ్ళైపోయింది, రెండో అమ్మాయి జాబ్ సెక్యూరిటీలో ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఒక్క 2 లైన్స్ సింగిల్ సాంగ్ మీకోసం. ఎప్పుడో చదివి ఇక్కడే చదివి పొద్దునే కలిసారు, చదువులమ్మ చెట్టు నీడలో విడలేనంటూ విడుకోలంటూ వెళ్ళబోతున్నారు. 40 ఏళ్ల స్మృతుల గతముతో యు మిస్ ఆల్ ద వన్, యు మిస్ ఆల్ ద ఫన్, యు మిస్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సిస్టర్. నిజాంపట్నం, మాది నిజాంపట్నం. నాకు ఒక బాబు,
ఒక మనవరాలు, అది విషయం. ఓకే, థ్యాంక్ యూ. బాబు, నాకు ఒక బాబు పాప. పాప ఈఎస్లో ఉంటుంది, బాబు ఇంజనీరింగ్ సార్ అయిపోయింది. మా మిస్సెస్ పేరు లక్ష్మీ శేష సాయి, మా అబ్బాయి పేరు సాయి పవన్ రోహిత్. నేను ఎంకామ్ నాగార్జున యూనివర్సిటీలో పూర్తి చేశాను. మా మిస్సెస్ వెటర్నరీ డిపార్ట్మెంట్లో చేస్తుంది. మా అబ్బాయి సెంట్రల్ బ్యాంక్ చేస్తున్నాడు. మేము గుంటూరులో ఉంటున్నాం. అంతే. ఇది ఇట్లా జరగటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, అందరినీ కలవటం. ఓకే, థ్యాంక్ యూ. వేల శ్రీనివాసరావు, నిజామాబాద్ ఉన్నది. మా మిసెస్ పార్వతీదేవి మాకు బాగా సహకరిస్తుంది. మాకు ఇద్దరు పిల్లలు. మా అమ్మాయి తేజస్వి యూఎస్లో ఇచ్చాము. మా అబ్బాయి హిమవంత్ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, నైట్ స్టార్ కంపెనీలో. మనమేం చెప్తావు చెప్పు. చిన్న వాళ్ళ జాబ్ చిన్నది కాదు, పెద్దది. బస్టాండ్ సెంటర్ అది బస్టాండ్ కూలింగ్ షాపు. మిత్రులు ఎవరైనా వెంకట సుజాత, చావలి త్రిలోచన శర్మ. అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. మా అబ్బాయి ఏమో శివానంద్. ముందుకు రావాలని కోరుతున్నాం. చావలి త్రిలోచన శర్మ. మరకా శ్రీనివాసరావు గారు, మరకా శ్రీనివాసరావు గారు. నిజామాబాద్ శివాలయంలో ఉంటాను ప్రస్తుతానికి. అంత బాగా వస్తుందా? పిల్లలు ఏం చేస్తున్నారు? నా పేరు త్రిలోచన శర్మ. మా పిల్లాడు పెద్దాడు ఎంటెక్ అయిపోయింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కంపెనీలోనే జాబ్ వచ్చింది. రెండో వాడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. బాగానే ఉంది. సురేష్ బాబు, మా మిస్సెస్ కుసుమ కుమారి. మాది గాజులవారిపాలెం, ప్రజెంట్ దాని చెరువుపల్లి ఉంటాను. నాకు ఇద్దరు పిల్లలు, బాబు పాప. బాబు వచ్చేసి బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేశాడు. సేఫ్ హార్వెస్ట్ కంపెనీలో క్వాలిటీ మేనేజర్గా చేస్తున్నాడు హైదరాబాద్లో. అమ్మాయి టీటీసీ చదివి టీచర్ జాబ్ వచ్చింది. మిన్కొండ దగ్గర బొల్లపల్లి మండలంలో చేస్తుంది. వాళ్ళిద్దరు మంచి సెటిల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్ అయినటువంటి ప్రముఖ సింగర్ సిస్లా రాజలక్ష్మి గారితో మాట్లాడవలసింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇది 40 years సమ్మేళనం, 40 years ఇండస్ట్రీ అని అన్నట్టుగా అందరినీ ఇక్కడ ఈ విధంగా గ్యాదర్ అవ్వడానికి చాలా కృషి, చాలా స్ట్రగుల్. ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా స్ట్రగుల్ అయ్యి ఈ అందరినీ ఒక తాటి మీద నడిపించడానికి చాలా కృషి చేశారండి. రేయింబోలు, ఒక వర్షము ఎండ అనేది లేకుండా ఎప్పుడు మీటింగ్ పెట్టినా కానీ వరుణ దేవుడు సహకరించట్లేదు వీరికి. అలా 3 సార్లు 4 సార్లు అంటే ఎక్కడో ఏదో అడ్డం పడుతోంది అని అనేది ఒక నానుడి. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లాగా మా స్నేహితులందరూ అబ్బాస్ అలీ, అంతిరాజులు, మరకాసీను, ఫస్ట్ మా ప్రిన్సిపాల్ గారు నాగరాజు గారు, రామరాజు, మన సురేష్ కాడికొండ సురేష్, వీళ్ళందరూ చాలా కృషి చేశారండి. మా లేడీస్ గ్రూప్ ఒకటి మేము క్రియేట్ చేసుకున్నామండి. ఇది చేయడం కోసము మా లేడీస్ గ్రూప్ ఒక 7 years బ్యాక్ క్రియేట్ చేసామండి. 7 years బ్యాక్ గ్యాదర్ చేసి 10 years మోస్ట్లీ నియర్లీ 10 years అవుతుంది క్రియేట్ చేసుకొని మేము ఒకసారి కలిసాము. ఒకసారి లెక్కల మాస్టర్ దగ్గరికి, సుబ్బారావు మాస్టర్ దగ్గరికి వెళ్ళి అందరం గ్యాదర్ అయ్యాము. ఇలా ఎంతమంది కృషి ఉంటే కానీ
ఇంత పెద్దగా, ఇంత ఆహ్లాదంగా, మన స్కూల్ ఇంత గ్రాండ్గా ఎంత బాగా జరిగిందో కదండి. అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు కదా. హ్యాపీ ఉన్నారు కదా, ఉన్నవాళ్ళు చెప్పచ్చు హ్యాపీగా ఉన్నాము అని, చప్పట్లు కొట్టచ్చు, హిప్ హిప్ హుర్రే అనొచ్చు, ఎన్నైనా అనొచ్చండి. కానీ ఒక్కళ్ళు కూడా స్పందించట్లేదు, ఎందుకంటే టూ లేట్ అయింది కదా. బాగా భోజనం చేసేసి నిద్రలు వచ్చేస్తున్నాయి. అబ్బాయి మైక్ అబ్బాయి మీ లోపల చెప్పి కరెంట్ అప్ అండ్ డౌన్ ఉంది, ఈ వద్ద నుంచి చూద్దాం అన్నారు. కరెంట్ అప్ అండ్ డౌన్, కరెంట్ అప్ అండ్ డౌన్, ఎక్కడ లేదు కరెంట్ అప్ అండ్ డౌన్. కృషి వెనక, వీరందరి కృషి వెనక కూడా ఇంత గ్యాదరింగ్ జరిగింది అని అంటే కూడా ఎస్పెషల్లీ భగవంతుడి దయ మనందరూ ఎదుట ఉందండి. ఇలాగే మనందరం కూడా ఎప్పటికప్పుడు చక్కగా ఏ రోజు కాల్స్ మాట్లాడుకోవడము, అంటే టచ్లో ఉందాము అని అనేది నా ఒపీనియన్. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, కానీ ఎప్పుడైనా ఒకసారి వీక్లీ వన్స్ లేదు అంటే మంత్లీ వన్స్ ఒకసారైనా మాట్లాడుకుందాము అని అనేది నా ఆకాంక్ష. ఇది ఎవరికైనా నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, బిజీగా ఉండి మాట్లాడకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏదైనా సరే ఎవరు మాట్లాడదలుచుకుంటే వాళ్ళతోటి మేమందరం టచ్లో ఉంటామండి. కానీ చాలా 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 బాగా జరిగిందండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 40 years తర్వాత ఫ్రెండ్స్ అందరినీ ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాం. చాలామంది చాలా తక్కువగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మేము గుర్తుపట్టలేకపోతున్నాం, మమ్మల్ని వాళ్ళు గుర్తులేదు. ఏదైనా సరే మొత్తానికి అందరం ఒకచోట గ్యాదర్ అయ్యాము, చాలా హ్యాపీగా ఉంది. సరే, అదంతా బాగుంది. నేను ఓరుగంటి రాజ్యలక్ష్మి అండి. ఫస్ట్ నిజాంపట్నంలో ఉన్నన్ని రోజులు సిస్లా రాజ్యలక్ష్మిగా నేను మీ అందరికీ తెలిసిన దాన్ని. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఓరుగంటి రాజ్యలక్ష్మిగా నేను నా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఓరుగంటి రాజ్యలక్ష్మి అయిన తరువాత నేను అక్కడికి వెళ్ళి మ్యూజిక్ నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు స్టార్టింగ్ నుంచి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ మన ఊరికి మినిస్టర్స్ వాళ్ళందరూ వచ్చిన మన విల్సన్ మాస్టర్ కానీ విల్సన్ మేడం కానీ వీళ్ళందరూ కూడా మనకి వందే మాత్రం నేర్పించడం ఒకటి, అవన్నీ పాటలు, సాగర తీర సమీపాన అనే పాట, ఇవన్నీ నేర్పించడం వాళ్ళు, మేము పాడేయడం వెళ్ళి అలా ప్రస్థానం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నా సినీ ప్రస్థానం ఇక్కడ వరకు వచ్చిందండి. కొన్ని డబ్బింగ్ మూవీస్కి పాడడం జరిగింది. అలాగే స్టిల్ ఇప్పటికీ కూడా ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉంటాను. ఇది నా ప్రస్థానం, మ్యూజిక్ ప్రస్థానం. ఇది మా నాన్నగారు సిస్లా హనుమంతరావు గారు, ఆయన ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన కూడా ఒక ఆర్మీలో వర్క్ చేసి వచ్చారు. ఆ తర్వాత ఇక్కడ స్కూల్లో వర్క్ చేశారు. ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ ఆఫీస్కి కూడా ఆయన ఫ్రీగా వర్క్ చేస్తూ ఉన్నారు. అమ్మగారు కూడా మా తాతగారు ఇక్కడ ఎల్లాప్రగడ లక్ష్మీనారాయణ గారు ఈ నిజాంపట్నం నుంచి ఆయన పెద్ద కారణంగా వర్క్ చేశారండి. ఆయన కూడా అలా ఒక పెద్ద ఫ్యామిలీలో నుంచే వచ్చాను నేను. నాకు 2 పిల్లలు. పాప వచ్చేసరికి ఒక MNC కంపెనీలో వర్క్ చేస్తోంది విజయవాడ. మా అల్లుడు డాక్టరు, తనకి 2 పిల్లలు. మా బాబు కెనడా కంపెనీకి వర్క్ చేస్తున్నాడండి. ఇప్పుడు తను అక్కడే ఉన్నాడు. కోడలు, మనవడు, నాకు 3. నేను నాన్నమ్మని అయిపోయాను, అమ్మమ్మని అయిపోయాను. కాబట్టి నాకు సీనియర్ పోస్ట్ చాలా వచ్చింది. కామన్గా వస్తుంది కదండి, ఆబ్వియస్లీ రావాలి, వస్తేనే ఫుల్ఫిల్ అవుతుంది. ఒక ఫ్యామిలీ అనంటేనే అంత ఫుల్ఫిల్గా అవుతుంది. మా వారు వచ్చేసరికి ఒక ప్రైవేట్ కంపెనీ, లిమిటెడ్ కంపెనీకి పర్చేసింగ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. ఆయన ఇప్పటికీ కూడా వర్క్ చేస్తున్నారు. ఇది నా బ్యాక్గ్రౌండ్. రోజు మార్చి రోజును ఏదో ప్రోగ్రామ్కి. This is a private party. This is a private party. No paparazzi.
I'd say, I'd say, I'd say, I'd say, I'd say, I'd say, I'd say. Paparazzi, cheering any secret location, private party, only by invitation. Bar closed, out undani ledu tension, free liquor, star without limitation. Manam adi 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 kinda mida party, manam party 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 in the party. Hey hottie 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 hottie, drink a veina tochi, let's go tripping 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 in my Maserati. Hello, how do you do? అడిగే వాడే లేడు చుట్టూ అంతా ఫిరంగ్ నేను దేశీ పతం I am now off duty without identity చేద్దాం ఏదో ఒకటి కొంచెం గీతే దాటి మన party 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 in the party. Hey hottie 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 hottie, drink a veina tochi, let's go tripping 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 in my latest Bugatti. Maserati, Tuesday ఎంతో breezyగా ఉంది, music లో magical trance ఉంది, DJ playlist trendyగా ఉంది, backstage తీసుకెళ్ళాలనుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది క్రౌడే ఇవాళ నాకే పిచ్చెక్కించేలా ఇదంతా నీ వల్ల అబ్బాయే ఉంది కొలా ఇంకో షాట్ వేస్తే పోలా తెగిపోయే లోపల తర్వాత ఊలలా మనం ఆడి 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 కింద మీద పాడి మన పాడి 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 పాడిందే పాడి. Hey hottie 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 hottie, drink a veina tochi, let's go tripping 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 in this private party.